3 నెలల్లో విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీ. ఖాళీగా 3371 అధ్యాపక పోస్టులు. కొత్త నోటిఫికేషన్కు కూటమి ప్రభుత్వం నిర్ణయం. శాసనమండలిలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. అమరావతి, ఆంధ్రప్రభ. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వచ్చే 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల సంఖ్య, ఆయా ఖాళీలను ఎప్పటిలోగా భర్తీ చేస్తారని శాసనమండలిలో సభ్యుడు బొర్రా గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో 3371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించి 3 నెలల్లో అవసరమున్న ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఖాళీల భర్తీకి 2018-2023లో నోటిఫికేషన్ ఇచ్చారని, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ పాటించకపోవడంతో 2023 నోటిఫికేషన్ను కోర్టు తప్పుబట్టిందని, దీంతో సదరు ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఇప్పటికే తాము ఏపీజీతో 3 సార్లు సమావేశం కావడం జరిగిందని, పూర్తిస్థాయిలో చర్చించి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ పోస్టులను వచ్చే 3 నెలల్లో భర్తీ చేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు. గత ప్రభుత్వంలో రాజకీయ కోణంలో కొన్ని అపాయింట్మెంట్లు జరిగాయని లోకేష్ దుయ్యబట్టారు. దీనివల్ల యూనివర్సిటీల్లో ఎంతమంది సిబ్బంది అవసరం, ఎవరు ఏ పని చేస్తున్నారో మ్యాన్పవర్ ఆడిట్ చేయాల్సిన అవసరముందన్నారు. ఆడిట్ పూర్తయిన తర్వాత స్పష్టత వస్తుందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజ్ విషయంలో లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామన్నారు. చెయ్యాలనే తపన తమకున్నప్పటికీ లీగల్గా ఇబ్బంది పడకూడదని ఆచితూచి వ్యవహరిస్తున్నామన్నారు. చరిత్రలో ఎక్కడా జరగని విధంగా 150 రోజుల్లో డీఎస్సీ పూర్తిచేశాం. 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని ఈ సందర్భంగా లోకేష్ చెప్పారు. దానికి కారణం గత నోటిఫికేషన్లలో తప్పులు సరిదిద్దడమేనన్నారు. కమిటీ వేసి ఖచ్చితంగా అమలు చేశాం. ఇంకా మెరుగుపర్చుకోవాల్సిన అవసరముందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో కూడా ప్రభుత్వం సుముఖంగా ఉందని, వయస్సు విషయానికొస్తే ఇప్పటికే జీవోఎం కేర్పాటు చేయడం జరిగిందన్నారు. చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వముందన్నారు.